ISM న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్ టీజర్. స్టాక్ మార్కెట్లకు ఆద్యంతం నష్టాలే. ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలి. పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన్సరి అనసూయ సీతక్క. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి విలేకరుల సమావేశం. అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకొని ప్రగతిశీల మహిళా సంఘం POW పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని INTUC కార్యాలయంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా POW జిల్లా అధ్యక్షురాలు K జ్యోతి, CPIML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు I కృష్ణలు మాట్లాడారు. మనం పరిశీలన చేసుకోవాలి. ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా ఏ దేశంలో చూసినా కూడా అది ఏ మతమైనా ఏ కులమైనా మహిళల యొక్క జీవితాలు అత్యంత దుర్భరంగా అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో సగం మనం అంటున్నారు. సృష్టి మనం లేకుండా, అమ్మతనం లేకుండా అసలు సృష్టి లేదని అంటున్నారు. ఇవాళ అలాంటి సృష్టికే కారణమైనటువంటి మాతృమూర్తుల దినోత్సవమైనటువంటి ఈ అమ్మల దీన అవస్థ ఏ విధంగా ప్రపంచంలో ఉందో మనం చూస్తున్నాం. కనుక ఇవాళ దేశంలో, ముఖ్యంగా మన దేశంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పలేము. అది విద్యార్థులు కావచ్చు, పరిశ్రమలలో పనిచేసే మహిళలు కావచ్చు, సాధారణంగా ఇంటి పట్టున ఉండేటువంటి గృహిణులు కావచ్చు, లేదా గొప్ప విద్యాలయాల్లో పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కావచ్చు. ఈ ఆడవారిపై వివక్షత, అసమానత అడుగడుగునా కొనసాగుతుంది. కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అసలు మహిళల్నే ఆకాశానికి ఎత్తుతారు, చాలా ఘనకీర్తిగా మాట్లాడతారు. కానీ ఆచరణకు వచ్చేసరికి పాలకులు ఏనాడు కూడా మహిళల పట్ల, మహిళ అభ్యున్నతి పట్ల, వారి జీవితాల పట్ల సరైనటువంటి దృక్పథాన్ని, లక్ష్యాన్ని ప్రకటించినటువంటి రాజకీయ పార్టీలు ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏమీ లేవు. ఒకనాడు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ అన్నాడు, నా దేశంలో అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచిన రోజు మాత్రమే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని ప్రకటించింది. కానీ 70 ఏళ్ళ భారతావనిలో అర్ధరాత్రి కాదు కదా, పగలు ప్రయాణం చేసేటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ దేశంలో లేదు. కనుక ఇవాళ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు రామగుండం కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ఖాజా నజముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని స్థానిక లక్ష్మీనగర్ జమా మసీద్ లో జరిగిన సమీక్ష సమావేశానికి గోదావరికని 1 టౌన్ CI ఇంద్రసేనారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన CI గారికి అభినందనలు తెలుపుతూ సన్మానం చేయడం జరిగింది. రాబోయే పవిత్ర మాసం రంజాన్ పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా పండుగ వాతావరణంలో చేసుకోవాలని తెలియజేశారు. రంజాన్ పండుగను అన్ని మతాల వారితో సోదర భావంతో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా రాత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా చేసుకోవాలని మత పెద్దలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ గఫూర్, నాజిమ్, అబీద్, మోబిన్, సిరాజ్, గౌస్, అరీఫ్, SK సిరాజ్, మజీద్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎలా అయితే కంపల్గా మన ఖురాన్ మసీదులో నమాజ్ చేసుకోగలుగుతారు, బయట ఎక్కడైనా ఉండగలుగుతారు, దాన్ని ఖచ్చితంగా మేము సహకరిస్తాం. పోలీస్ పరంగా మీకు కావాల్సిన సెక్యూరిటీ కల్పిస్తాం. ఎటువంటి దాంట్లో లేడైనా నమాజ్ చేసుకుంటే మేము దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు దాని గురించి ఇప్పుడు సందేహపడాల్సిన అవసరం లేదు. రెండవది చిరు వ్యాపారం, మీరు ఏ వ్యాపారం అన్నా చేయగలిగే అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు నష్టం చేయకుండా, సమాజానికి నష్టం చేయకుండా ఉంటే
అది ఏదన్నా కానివ్వండి సహకరిస్తాం. నైట్ 12 చేస్తారా 1 చేస్తారా రామకృష్ణ రంజాన్ అంటే మార్నింగ్ బిఫోర్ 4 o'clock బిఫోర్ 4 o'clock భోజనం కానీ ఏదైనా పదార్థాలు తీసుకోవడం. ఆఫ్టర్ మళ్ళీ 7 తర్వాత నమాజ్ చేసి పెద్దలు చెప్పినట్టు మన నమాజ్ ఆల్మోస్ట్ 10-10:30 వరకు అది అయిపోయిన కొంతమంది 10:30 తర్వాత స్టార్ట్ చేస్తారు భోజనం చేయడం. వాళ్ళు భోజనం మరి ఇంటికి సుమారు 12-12:30 అవుతుంది. ఖచ్చితంగా మీరు పోతున్నారు అంటే మీరు సిస్టమేటిక్ గా ఉంటారు. రంజాన్ మాసంలో మాకు ఎటువంటి గొడవ ఉండదు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే పోలీసులు రంజాన్ మాసంలో రిలీజియన్ ముస్లిం పర్సన్ ఉన్నాడు అంటే అది ఎట్లున్నా కూడా కామ్ వెళ్ళిపోతా ఉంటారు. ఏదైనా జరిగినా కూడా హెల్ప్ చేస్తాడు, లేకపోతే ఆయన తోచిన సహాయం చేసుకుని వెళ్ళిపోతారు. దాని మాసం యొక్క స్పెషాలిటీ అది. మనం మిగతా రోజులలో అగ్రెసివ్ ఉన్నా లేకపోతే ఇక మనకు ఏది సాయం చేయాలనిపించకపోయినా కానీ ఆ రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత హ్యుమానిటీ అనేది బయటపడుతుంది. అది ఉంటుంది మనిషికి, అది అల్లా గొప్ప అంతే అందరికీ. కాబట్టి మీరు ఎటువంటి దాంట్లో సందేహం ఉండాల్సిన అవసరం లేదు. మేము ఒకటే పెద్దలు కోరేది, ఇమామ్స్ కావచ్చు, పెద్దలు మసీద్ పెద్దలు కావచ్చు, అందరికీ కూడా రంజాన్ జరిగిన తర్వాత నమాజ్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా మెయిన్ యువకులు ఈ బైక్ లో తిరుగుతూ ఉంటారు. తిరిగిన పనులు స్లో వెళ్ళాలి. విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. గతంలో విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం ఘన విజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే ఫ్యామిలీ స్టార్ సినిమాపై అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ సరసన నాయికగా మృణాల్ నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అందులో భాగంగా నిన్న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ టీజర్ 9 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ట్రెండింగ్ లో నంబర్ 1 గా నిలిచింది. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హిట్ అనే మాట విని చాలా కాలం అయింది. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని ఆయన అభిమానులందరూ భావిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలు ప్రారంభమైన మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు నష్టపోయి 73,677కి పడిపోయింది. నిఫ్టీ 49 పాయింట్లు కోల్పోయి 22,356 వద్ద స్థిరపడింది. బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టాటా మోటార్స్ 3.52%, భారతీ ఎయిర్టెల్ 3.6% మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.52% మరియు సన్ ఫార్మా 1.41%, ఎన్టీపీసీ 1.26%. టాప్ లూజర్స్ బజాజ్ ఫిన్సర్వ్ -4.28%, ఇక బజాజ్ ఫైనాన్స్ -4.17%, ఇన్ఫోసిస్ -1.93%, నెస్లే ఇండియా -1.88%, టీసీఎస్ -1.72%. ములుగు ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి ధనసరి అనసూయ సీతక్క నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని, శాశ్వత అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చూడాలని, జీతం కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు కలకాలం అధికారులను గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే అధికారులందరూ ఒక జట్టుగా ఏర్పడి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల వద్దకు ప్రజలు తమ సమస్యలను తెలపడానికి వచ్చే సమయంలో వారి కోపికతో సమాధానం చెప్పి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, ప్రజలకు సేవ చేస్తే ప్రజల అధికారులనే దేవులుగా కొలుస్తారని తెలిపారు. కాకపోతే అంశాల వారీగా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం మూలంగా మన బాధ్యతను మరింత మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఇంటరాక్షన్స్ అనేది కూడా మరి సమస్యలన్నీ బయటకు వస్తూ ఉంటే ఒకరోజు కాకుండా ఇంకొక రోజు పరిష్కరించుకోవచ్చు. కానీ అసలు రివ్యూలే లేకుంటుంటే, అసలు చర్చనే లేకుంటే, సమస్యనే గుర్తించకుంటే సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. కాబట్టి మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే, మీరందరూ నా టీం, నేను కూడా మీ టీం, అందరం మనమంతా మరి ఈ అభివృద్ధి అనేటువంటి డిపార్ట్మెంట్లో ఈ ములుగు అనేటువంటి ప్రజాక్షేత్రంలో మనం ఒక
టీమ్గా పనిచేస్తే తప్ప ప్రజల యొక్క సమస్యలు కానీ వాటి పరిష్కారం కానీ జరగదు. సో మీరందరూ కూడా ఆ స్ఫూర్తితోటి పనిచేస్తే మళ్ళీ ఒక 1 month తర్వాత ఎలక్షన్స్ వస్తే రివ్యూ పెట్టుకోవడం కష్టం. కానీ పర్సనల్గా మాత్రము మరి వితిన్ రూమ్స్లోనూ అక్కడ ఇక్కడ ఆఫీసులలో జనరల్గా విజిట్ చేసినప్పుడు మాత్రం ఈ 2 monthsలో మళ్ళీ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. నేనేమంటాను అంటే ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేటువంటి సర్కిల్ను మనం క్రియేట్ చేసుకుంటే ఒక 1 month 2 monthsకి ఒక ప్రోగ్రామ్ అనేది అంటే చార్ట్ లాగా తయారు చేసుకుంటే మీ ఆఫీస్లో అది ఇవి మన మండలంలో ఇవి ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ అని ఒకటి మీరు ఒక పోస్టరా ఫ్లెక్సీయా చార్ట్ లాగా పెట్టుకుంటే దాన్ని ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటా అంటే మీకు కూడా ఈ వారంలో ఇది పరిష్కరించుకున్నాం, ఈ వారంలో ఇది ఒక అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది, అది ఒక ప్రోగ్రెస్ లాగా అనిపిస్తుంది. దయచేసి నాకు కూడా మేము అనుకుంటాం కానీ సాధ్యం అయితలేదు. బట్ మీ చేతిలో మీ టైం కొద్దిగా మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మండల స్థాయిలో జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ స్థాయిలో ఎస్పీ అది గ్రౌండ్కి వచ్చినప్పుడు మండల స్థాయిలో అది అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయిలో ఆ సమస్యలన్నీ కూడా ఒక వారం రోజులు ఐడెంటిఫై చేసుకొని వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం మనం కొంత పరిష్కరించుకుంటూ పోతే మనకు ఒక వెనుక వైపు చూస్తే అరే మేము ఇన్ని సమస్యలు పరిష్కరించడం అని మనకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. అదొక గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఊపిరి పీల్చుకున్నట్టు కూడా అనిపిస్తాం. నేను ఇది చేసిన మనం 100 చేసినా కూడా ఒక క్రమ పద్ధతి ఒక పద్ధతి లాగా లేనప్పుడు మీకు కూడా ఏం అర్థం కాదు. మీరు ఏం చేసి ఈ నెలలో అన్నప్పుడు ఏమున్నది అనేది వస్తుంది. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా టెక్నిక్స్తో వర్క్ చేసుకోండి. టెక్నికల్గా అంటే మనకు ఒక డెవలప్మెంట్ అనేది కూడా ఒక సాంకేతిక పరంగా ఒక ప్లానింగ్ తోటి చేసుకుంటే బాగుంటుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజ్యసభకి మా బీసీలు ఒక్కరికైనా మీరు పంపించారా? అదే మా జగనన్న 4 బీసీలకి రాజ్యసభకి పంపడమే కాకుండా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఒక మత్స్యకారులకి ఒక శెట్టి బలిజలకి ఒక యాదవులకి రాజ్యసభకు పంపించి ఒక బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న నిలబడడం జరిగింది. అలాగే అసలు బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో జరగనంత మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న హయాంలో మా బీసీలకి జరిగిందని నిజంగా సగర్వంగా ఒక బీసీ ఎమ్మెల్సీగా నేను ఒక సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా బీసీలకి ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ బీసీ డిక్లరేషన్లో అంటారు జగనన్న పాలనట బీసీలకి మోసం జరిగిపోయిందంట. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మా జగనన్న పాలనలో బీసీలకి ఏం చేశారు, మీ పాలనలో బీసీలకి ఏం చేశారు మనం చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మీ కాన్స్టిట్యున్సీ కుప్పంకి వెళ్దామా, లేదా బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, లేదంటే అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, యనమల రామకృష్ణుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, మీరే చెప్పండి. ఎక్కడికైనా మేము రెడీ రావడానికి, ఏ గ్రామానికైనా వెళ్దాం. ఆ గ్రామంలో బీసీ గృహాలకు వెళ్ళి వాళ్ళ గృహాల్లో మా జగనన్న 5 ఏళ్ల పాలనలో మేలు జరిగిందా, గత మీ 5 ఏళ్ల పాలనలో మేలు జరిగిందో మనం తేల్చుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మా జగనన్న ప్రభుత్వం ఇంత మేలు చేసింది అని చెప్పుకునేంత అవకాశాన్ని మేలుని బీసీలకి జగనన్న ఈ రాష్ట్రంలో ఇచ్చారు. కానీ మీరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంతా ఎందుకు ఒకటి చెప్తున్నాను, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్ళలో ఈ 58 నెలల్లో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే 2,59,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేస్తే అత్యంత పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా వేశారు. అందులో బీసీలకి 1,22,000 కోట్లు వేయడం జరిగింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ పార్టీలు మీ కూటమికి ఎవరికైనా ఉందా? చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా? అలాగే తీసుకుంటే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే 4,38,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అందులో మా బీసీలకు తీసుకుంటే 1,73,000 కోట్లు
ఇవ్వడం జరిగింది జగనన్న. మరి మీ 14 ఏళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన ఇంత మేలు మా బీసీలకి చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవి ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీ ఓట్లు అడుగుతున్నారు, మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న అంటే మోసం చేస్తాడు అంటున్నారు కదా, అంటే 124 సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా? అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగనన్న ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం, బీసీ కులగణనకు కూడా ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి బయలుదేరి వెళ్లారు. గుంటూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు జగన్ ప్రభుత్వంలో విరక్తి చెంది వినూత్నంగా సైకో ప్రూఫ్ జాకెట్లు తయారు చేయించి మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కు స్వాగతం పలికి 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సైకో జగన్ పరిపాలన గురించి తెలియజేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేస్తామని లోకేష్ కి తెలియజేశారు. నేనేం మాట్లాడలేదన్నా అన్న, మాట్లాడలేదన్నా మీడియాతో. అరే నేనేం మాట్లాడలేదా, రేపు అన్ని పబ్లిక్ స్పీచ్ లో చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ అన్న, ఏమనుకో. జగన్ రెడ్డి పాలనపై నాకున్న అభిప్రాయాన్ని ఈ రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. దీనికి నామకరణం చేశాను, సైకో ప్రూఫ్ జాకెట్ నామకరణం చేశాను. ఈ కూర్పు అంతా కూడా నేనే తయారు చేశాను. నేనే దీన్ని సామాన్యులకు చేరువయ్యే విధంగా దీన్ని చేర్చాలి అని తపన పడుతున్నాను. 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ మీ పేరు సార్? నా పేరు దొడ్డి సీతారామయ్య, మా తమ్ముడు హనుమంతుడు. ఎక్కడ సార్? గుంటూరు. గుంటూరు జిల్లా, గుంటూరే టౌన్. ఇది 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థి ఎలక్షన్ క్యాంపెయిన్కి యూజ్ చేసుకోవాలని నేను తపన పడుతున్నాను. ఇది లోకేష్ గారి ముందు ప్రజెంట్ చేయడానికి వచ్చాను. రామయ్య అండి, నేను గుంటూరులో నా నివాసి. నేను మిర్చి వ్యాపారం చేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన విసుగు చెంది పరిపాలన ఇలా కాదు, పరిపాలన చేయాలనంటే ప్రజలకు ఉపయోగపడే పాలన చేయాలి కానీ ప్రతీకారం తీర్చుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నాడు అని నా వంతు కృషిగా సామాన్యుడికి చేరువయ్యే విధంగా జగన్ రెడ్డి పరిపాలన గురించి సామాన్యుడికి చేర్చాలి, ఎలక్షన్ టైంకి నా వంతుగా నేను ఏదైనా చేయాలి అని తపన పడి నేను దాన్ని ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకొచ్చానండి. దీన్ని అన్ని నియోజకవర్గాల్లో వాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని నేను అందరికీ సామాన్యుడికి తెలియాలి అనే ఉద్దేశంతో తయారు చేశానండి. దీని ముఖ్య ఉద్దేశం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ప్రజలకు తెలియజేయటమే దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులకి ఇది ఉపయోగపడిద్దని నేను నమ్ముతున్నాను. ప్రతి అభ్యర్థికి చెరువుగా ఉండే ఆర్థికంగా కూడా ఇది 140 రూపాయల విలువతో వస్తుంది. అంటే నేను శాంపిల్ తయారు చేయించాను ప్రతి అభ్యర్థికి. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు మరియు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ, నరహరి శెట్టి నరసింహారావు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ, జనసేన పార్టీల నుండి పలువురు హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు హోంమంత్రి రాపాక విజయ్ మరియు అడపాక రాజ్ కుమార్, కారంపూడి శివ, గొల్లపల్లి అనిల్,
కరవండి సుబ్బారావు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అయితే సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారని వనిత అన్నారు. అనంతరం గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ఎక్స్రే యూరిన్ జనరేటర్ సిస్టమ్ ఆమె ప్రారంభించారు. జగనన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, పేదవారి ఆరోగ్య భద్రత కోసం ఈ తరహాలో కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ స్థాపించి ఆయా గ్రామాల సచివాలయాలకు అనుసంధానం చేసి పనిచేసేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రెవెన్యూ డివిజన్ కు ఒక్క ఏరియా ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వనిత అన్నారు. డోర్ ఓపెన్ చేయండి. ఆయన కూడా జాయినింగ్ ఉంది. ఎదగలండి బాబు దాసరి నాగరాజు గారు. ఓకే ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్ టీజర్. స్టాక్ మార్కెట్లకు ఆద్యంతం నష్టాలే. ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలి. పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన్సరి అనసూయ సీతక్క. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.